Hi, welcome to our channel VK Tuition Point. Today we are going to learn simple present tense sentences. In this case, we use verb 1. Verb 1 is used for regular actions. Let us begin and practice some sentences. The first one, he plays cricket and hockey. అతడు క్రికెట్ మరియు హాకీ ఆడతాడు. Second sentence, a doctor treats patients. ఒక డాక్టర్ రోగులకు వైద్యం చేస్తాడు. ఇట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్. ఏ డాక్టర్ ట్రీట్స్ పేషెంట్స్. ఒక డాక్టర్ రోగులకు వైద్యం చేస్తాడు. థర్డ్ సెంటెన్స్, డాక్టర్స్ ట్రీట్ పేషెంట్స్. డాక్టర్స్ రోగులకు వైద్యం చేస్తారు. డాక్టర్స్ ట్రీట్ పేషెంట్స్. డాక్టర్స్ రోగులకు వైద్యం చేస్తారు. ఫోర్త్ సెంటెన్స్, ద చీతా రన్స్ ఫాస్ట్. చిరుత వేగంగా పరిగెత్తును. ద చీతా రన్స్ ఫాస్ట్. చిరుత వేగంగా పరిగెత్తును. ఫిఫ్త్ సెంటెన్స్, పెన్స్ రైట్. కలములు వ్రాయను. ఏ పెన్ రైట్స్. ఒక కలము వ్రాయను. బోత్ ఆర్ రెగ్యులర్ ప్రాసెస్. అండ్ వన్ మోర్ థింగ్ I want to tell you here. Please know the difference between write and writes. Sixth sentence, my friend goes there every day. నా స్నేహితుడు అక్కడికి ప్రతిరోజు వెళ్ళును. మై ఫ్రెండ్ గోస్ దేర్ ఎవ్రీడే. నా స్నేహితుడు అక్కడికి ప్రతిరోజు వెళ్ళును. సెవెంత్ సెంటెన్స్, ఐ స్పీక్ తెలుగు. నేను తెలుగు మాట్లాడతాను. షీ స్పీక్స్ తెలుగు. ఆమె తెలుగు మాట్లాడుతుంది. ఎయిత్ సెంటెన్స్, టీచర్స్ టీచ్. ఉపాధ్యాయులు బోధించును. ఏ టీచర్ టీచర్స్. ఒక ఉపాధ్యాయుడు బోధించును. నైన్త్ సెంటెన్స్, ఐ స్టడీ ఫర్ ఎన్ అవర్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఒక గంట చదువుతాను. ఐ స్టడీ ఫర్ ఎన్ అవర్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఒక గంట చదువుతాను. టెన్త్ సెంటెన్స్, మదర్ లవ్స్ హర్ చైల్డ్. తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది. మదర్ లవ్స్ హర్ చైల్డ్. తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది. 11th సెంటెన్స్, మై హస్బెండ్ స్టార్ట్స్ ఫర్ ఆఫీస్ ఎట్ 9:30 AM. నా భర్త ఉదయం 9:30 ఆఫీస్కు బయలుదేరతాడు. మై హస్బెండ్ స్టార్ట్స్ ఫర్ ఆఫీస్ ఎట్ 9:30 AM. నా భర్త ఉదయం 9:30 ఆఫీస్కు బయలుదేరతాడు. 12th సెంటెన్స్, దే స్టార్ట్ ఫర్ కాలేజ్ ఎట్ 9:45 AM. వారు కళాశాలకు ఉదయం 9:45 బయలుదేరతారు. దే స్టార్ట్ ఫర్ కాలేజ్ ఎట్ 9:45 AM. వారు కళాశాలకు ఉదయం 9:45 బయలుదేరతారు. 13th సెంటెన్స్, షీ లైక్స్ దిస్ డ్రెస్. ఆమెకు ఈ డ్రెస్ అంటే ఇష్టం. షీ లైక్స్ దిస్ డ్రెస్. ఆమెకు ఈ డ్రెస్ అంటే ఇష్టం. ఐ రీడ్ ది హిందూ ఎవ్రీడే. నేను ప్రతిరోజు హిందూ పేపర్ చదువుతాను.
ఐ రీడ్ ది హిందూ ఎవ్రీడే. నేను ప్రతిరోజు హిందూ పేపర్ చదువుతాను. Okay, this is our today topic. Thank you for watching my video. If you like it, please like it, share it and subscribe my channel. Thank you very much.